ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా వార్తలు అందుతున్నాయి. అక్కడ మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. ఎస్ సార్, ఏదైతే లేనటువంటి కుంభకోణాన్ని ఆంధ్రప్రదేశ్ లో జరగనటువంటి ఒక లిక్కర్ స్కామ్ ని కక్షపూరితంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన ఆపాదించేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగానే నిన్న 8:45 ప్రాంతంలో ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయంలోనే అరెస్ట్ చూపించడం జరిగింది. అయితే అరెస్ట్ అనంతరం కూడా ఆయన్ని ఇవాళ కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పినటువంటి సిట్ అధికారులు మరికొద్ది సేపట్లో ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తున్నట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ముందుగా కోర్టులో సబ్మిట్ చేయడానికంటే ముందుగా నిందితుడిని ఏదైతే వైద్య చికిత్సల అనంతరం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని ఇటు విజయవాడలో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వస్తున్నట్లుగా కూడా మన సమాచారం అందుతుంది. అయితే జరిగినటువంటి ఈ ఫేక్ కేసు ఏదైతే ఉందో గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ కేసు రిజిస్టర్ చేసినప్పటి నుంచి కూడా దాదాపు అందరు వ్యక్తుల్ని కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా ఆయనకు నమ్మినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులపైనే టార్గెట్ చేస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో పాటు ఇటు చెవిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు ఇంతవరకు కూడా పోలీస్ కస్టడీలతో అదేవిధంగా జైలులోనే మగ్గుతున్నటువంటి పరిస్థితి. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా ఆయన A4 గా ఈ కేసులో ఉన్నారని చెప్పి కూడా విచారణ పేరుతో కూడా పిలిచి ఆయన అరెస్ట్ చూపించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు అనేక ప్రశ్నలతో సతమతం చేసి అసలు తనకి సంబంధమే లేనటువంటి ఈ అబద్ధపు అక్రమమైనటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ప్రశ్నల పరంపర కొనసాగింది. అనంతరం కూడా ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్ నాగార్జున రెడ్డికి సమాచారం ఇస్తూ కూడా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అయితే ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఆ సమాచారాన్ని చేరవేయడం జరిగింది సిట్ అధికారులు. అనంతరము ఆయన్ని ఇక జడ్జి ముందు ఇవాళ ఏసీబీ కోర్టు జడ్జి ముందు ఆయన ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే 2014-19 కాలంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు కూడా తనపైన ఇలాంటి కక్ష సాధింపు చర్యలు అనేక సార్లు చేపట్టారు. అక్రమ కేసులు బనాయించి తన జైలుకు పంపేటువంటి ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి. ఇవాళ కూడా అదే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబుకి కేవలం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే కక్ష సాధింపు చర్యలు చేపట్టడానికి లేనటువంటి ఒక స్కామ్ ను ఇందులో అబద్ధపు వాంగ్మూలాలను క్రియేట్ చేసి గతంలో ఉన్నటువంటి బ్యావేజెస్ ఎండీ ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని ఆయన కూడా ఇవ్వనని చెప్పినప్పటికీ కూడా ఆయన్ని బెదిరించేటువంటి ధోరణిలో కావచ్చు, ఆయన్ని బలవంతంగా తీసుకున్నటువంటి వాంగ్మూలం ఆధారంగా నమోదు చేసినటువంటి ఈ కేసులో తనను ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబద్ధపు కేసులు ఎన్నో రోజుల పాటు కొనసాగవు. ఖచ్చితంగా కోర్టులో ఈ అబద్ధపు కేసులు నిలిచేటువంటి పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి కూడా ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొద్దిసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిత్యం తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరి, ఓకే.